యేసు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తి వెళ్ళిపోయి దొంగల చేతిలో పడింది. ఆ దొంగల చేతిలో పడి ఉన్న వ్యక్తికి టైటిల్ ఉన్న లేవీయుడు కానీ, యాజక వృత్తి చేస్తున్న యాజకుడు కానీ సహాయం చేయలేదు. కానీ ఒక సమరయుడు ఆ మార్గేన అతడు వెళ్ళుచున్నప్పుడు అతడు వచ్చి అతనికి సహాయం చేశారు. ఇది చూపించి చేసి అడిగారు, ఈ పొరుగువాడు ఎవరు అని అడిగితే ఆ సహాయం చేసిన వాడే. డూ లైక్ వైజ్ అన్నారు. అలాగనే చేయము. నీ పొరుగు వాడంటే నీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాదండి. అపవాది చేత బెందింపబడి, అపవాది చేత శోధింపబడి, గాయము నొంది గెరేసీన్ల దేశంలో ఉన్నాడే ఒకడు. యేసు అనే మంచి సమరయుడు వెదకి వెళ్ళారు. ఈ వెదకి వెళ్ళాలి అనేకులు ఉన్నారు. ఉత్తర భారతంలో ఉన్నారు అనేకులు, దక్షిణ భారతంలో కూడా ఉన్నారు అనేకులు, లోకంలో అనేక ప్రాంతంలో ఉన్నారు. నీ సుఖ సౌకర్యంలో ఉన్నారు కదా. ఇరుగు పొరుగు వాడు ఎవరని తెలియట్లేదు కదా. When you say you love God, you will love others. NEWS, North, East, West, South, News. Good news. ఆ సిలువ మనకు చూపిస్తున్నది, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, చేతులు చాపి నేను మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాను. If you love God, you will share the love of God. దేవుని ప్రేమిస్తున్న వ్యక్తి దేవుని ప్రేమను పంచుతారు. Who will send? Who shall go? మా నిమిత్తం ఎవరు వెళ్తారు? ఎవరిని పంపెదము? అప్పుడు నేను, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయమే. Why you are not hearing that? మీకు మాత్రం అది వినిపించట్లేదా? దేవుని ప్రేమిస్తున్న ప్రతి బిడ్డకి తన హృదయంలో ఒక భారం ఉండదు. ఇది 10 మందికి పోయి చేరాలి. ప్రార్థనకి ఉన్న అర్థం ఏం తెలుసా? నీ ప్రార్థనలో కనెక్ట్ అయితే నీ పరులతో కూడా కనెక్ట్ అవుతారు. నీ ప్రార్థనతో దేవునితో కనెక్ట్ అయితే దేవుని పిల్లలైన మిగిలిన వారితో కూడా నీవు కనెక్ట్ అవుతారు. కుల, మత, వర్ణ, వర్గ, భాష వ్యత్యాసం ఏది చూడకుండా ఈ సత్యం అనేకులకు పోయి చేరాలి చేరాలి అని ఒక తపన, ఒక భారం, ఒక ఏడ్పు నీలో ఉండదు. ఈ ప్రార్థనలో కనెక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఆ భారం పొంగి వస్తూ ఉంటుంది. వారు ఆగరు, వారెవరిని ఆపరు. ఐఎమ్ సేయింగ్ దట్ అగైన్. వారు ఆగరు, వారిని ఎవరు ఆపరు. అనేకులు ప్రార్థిస్తున్నారు అని చెప్తున్నటువంటి వారు ఆపుతున్నవారు, అనేకులు ప్రార్థించి వారు అపవాదమును మోపుతున్నవారు, అనేకులు ప్రార్థిస్తున్నటువంటి వారే వెళ్ళని వారు, అనేక ప్రార్థించి వారే మిగిలిన వారిని ఆటంకపరచువారు. సో వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ఇస్ దిస్? సో ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఈజ్ ఇంపార్టెంట్.